నమస్కారం. వెల్కమ్ టు విఎస్ షాడోస్. నేను విజయన్ మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, రామ్కి, మురళీమోహన్, రావు రమేష్, కేఎస్ రవికుమార్, గౌతమ్. ఇంకా కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్. సినిమా విషయానికి వస్తే ఫస్ట్గా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ దీంట్లో చాలా స్మార్ట్గా ఉన్నాడు. కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సబ్జెక్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకు తెలిసిన సీన్సే. మనకు ఆ ఫస్ట్ 10 minutes నరేషన్లోనే మనకు ఆ ఫస్ట్ దీంట్లోనే మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాడు, ఎందుకోసం చేస్తున్నా మనకు తెలిసిపోతుంది. ఇంకా పక్కన పెడితే పార్థిబన్ విలన్గా చాలా బాగా చేశాడు. రావు రమేష్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. సో దీంట్లో మళ్ళీ మిలిటెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళని దీంట్లో కలిపి ఒక పొలిటికల్గా అలా తీసుకెళ్ళి సో అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇటు వచ్చి ఈయన ఎందువల్ల చేశాడని దానికోసం ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా బాగానే పోతుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ 2 ఫ్లాష్ బ్యాక్లు వస్తాయి. సో ఎందువల్ల ఇది చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది ఒక ఫ్లాష్ బ్యాక్లో రావు రమేష్ వచ్చి రాశిఖన్నా చెప్పద్ది, పవన్ కళ్యాణ్ వచ్చి విలన్ చెప్తాడు, చిన్న విలన్ చెప్తాడు. ఓవరాల్గా ఏంటంటే కొత్త చేసారా పాత సారా అంతమించి కేం లేదు. కానీ తీసిన విధానం ఓకే బాగానే ఉంది. మొత్తం మీద 3 పాటలే ఉన్నాయి సినిమాలో. 3వ పాటలో శ్రీలీలకి అంటే ఒకే ఒక సాంగ్ ఉంది. దాంట్లో శ్రీలీలకి డ్యాన్స్ తక్కువే, కానీ పవన్ కళ్యాణ్ అండర్ స్టెప్స్ బాగా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది, ఓకే. అది ఇకపోతే కొద్దిగా పొలిటికల్ బేస్ సినిమా అని చెప్పచ్చు. అంటే బీజేపీ చేసిన కొన్ని కార్యక్రమాలు సింధూర్ కానివ్వండి, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ అట్లా కొన్ని పాయింట్స్ అన్ని ఉపయోగించి ఇప్పుడు పొలిటికల్ బేస్కి అంటే పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ లాస్ట్లో కేఎస్ రవికుమార్ వచ్చి నువ్వు ప్రజాసేవకు రావాలి అని చెప్తాను. అంటే ఆయన పొలిటికల్ బేస్డ్గానే కొన్ని డైలాగ్స్ వచ్చాయి. పంచ్ డైలాగ్స్ 2 పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్టంట్స్ చాలా బాగా చేశాయి. స్టంట్స్ బట్టి చాలా బాగా వచ్చాయి. ఓవరాల్గా సినిమా ఓకే. శ్రీలీల పర్ఫార్మెన్స్ బాగుంది. రాశి ఖన్నా పెద్ద క్యారెక్టర్ లేదు, సో జస్ట్ అలా వచ్చిపోతుంది. రామ్కి కూడా గెస్ట్ అపీరెన్స్ పెద్ద లేదు. మెయిన్ వచ్చి పార్థిబన్, కేఎస్ రవికుమార్, పవన్ కళ్యాణ్, శ్రీలీల. సో మెయిన్ ఇది బేస్. దీని మీద అనుకోండి ఫ్యాన్స్కి నచ్చుదు. 100% నో డౌట్ ఫ్యాన్స్ 100% సాటిస్ఫై అవుతారు సినిమాలో. ఓవరాల్గా సినిమా సోసం. ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే.